ఏపీ లోకల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సిఈసితోని భేటీ అయిన చంద్రబాబు, పవన్ పలు అభిప్రాయాలు వ్యక్తపరిచిన ఇరు పార్టీల నేతలు. భారత క్రికెటర్ కు అరుదైన గౌరవం, అర్జున అవార్డు అందుకున్న బౌలర్ మహమ్మద్ షమి. మనవాద పార్టీలకు బహుజనులు దూరంగా ఉండాలి సూచించిన పిఠాపురం నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ కండపల్లి లోకరాజు. అమరావతిలో టీడీపీ జనసేన అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సిఈసి బృందంతోని భేటీ అయ్యారు. వారిరువురు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు, ఎన్నికల ఏర్పాట్లపైన లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాల మీద మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ముఖ్యంగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని అధికారులను కోరినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసాం. అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి అంటే ఎక్కడ కూడా పని చేయనీయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎన్నికల సంఘం మన నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే, దీని పారదర్శకత కన్నా దీని ఎలక్షన్లు చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది, ఇక్కడ హింస ఎక్కువైపోద్ది. అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు, అందరినీ చేశారని చెప్పి ప్రత్యేకించి అది వివరించాం. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే, ఎన్నికల ప్రధానాధికారి ఒకటే చెప్పారు, ఆయన CEO, మేము చాలా కట్టుబడి ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఇప్పుడు మాట్లాడటం ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లోనే తెలియజేస్తుంది. భారత క్రికెటర్ టీం ఇండియా బౌలర్ మహమ్మద్ షమికి అరుదైన గౌరవం లభించింది. అర్జున అవార్డుతోని ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహమ్మద్ షమికి ఈ అవార్డును ప్రదానం చేశారు. మనవాద పార్టీలకు ప్రతి ఒక్క బహుమనులు దూరంగా ఉండాలని పిఠాపురం నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ కండపల్లి లోకరాజు సూచించారు. పిఠాపురం కత్తులగూడ మున్సిపల్ కమ్యూనిటీ హాల్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
సమాజంలోని అణగారిన ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడే పార్టీ బహుజన సమాజవాదీ పార్టీ మాత్రమేనని అన్నారు. అటువంటి పార్టీకి ఓటు వేసి మన విలువలను కాపాడుకోవాలంటూ సూచించారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలారా గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు దాకా ఈ మనువాద పార్టీలను చాలా పార్టీలు చూసుకొచ్చాం. ఏ పార్టీ కూడా మనకు చేసింది ఏమీ లేదు. ఈ పార్టీలు చేసింది ఏమీ లేదు కదా, మళ్ళీ మనల్ని వీళ్ళంతా డబ్బులు గమ్ముడిపోయి వాళ్ళు మన డబ్బు ఇస్తే ఓటేస్తారనే ఒక ఆలోచనతో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. డబ్బు ఇస్తే ఓటేసేస్తాను, తర్వాత వాళ్ళ కోట్లు సంపాదించుకుని ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి మీరు కూడా గుర్తించి మన పిఠాపురం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ తరపుని మీ లావరాజు, కండవెల్లి లావరాజు, పిఠాపురం, కత్తులగూడు ఒకటి మాత్రం గుర్తించి, నేను టీడీపీ గవర్నమెంట్లో పనిచేశాను, వైఎస్ఆర్ గవర్నమెంట్లో పనిచేశాను, నా వెనకాల ఉన్న ప్రజలకు పని చేయించుకుంటేలే తీరికి నేను దిగజారానని చెప్పేసి నేను చాలా బాధపడి పార్టీలన్నీ వదిలేసి వచ్చాను. బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఏంటి, బహుజన్ సమాజ్ పార్టీ విధి విధానాలు ఏంటి అనే దాన్ని చూసుకుంటే, డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన ఇచ్చిన హక్కులు అవి కొనసాగాలి అంటే బహుజన్ సమాజ్ పార్టీతోనే జరుగుతుందని చెప్పేసి, బహుజన్ సమాజ్ పార్టీతోనే ముందుకెళ్తుందని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రాజ్యాంగం వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటున్నారు, రాజ్యాంగం వీళ్ళకి దెబ్బలాట వచ్చినప్పుడు వాడుకుంటున్నారు, రాజ్యాంగం వీళ్ళ కేసులు ఏమన్నా వచ్చినప్పుడు వాడుకుంటున్నారు ఈ మనువాద పార్టీలన్నీ. బహుజన్ సమాజ్ పార్టీ ఆ టైపు కాదు. బహుజన్ సమాజ్ పార్టీ ఎవరైతే బహుజనులు ఉన్నారో, బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనకబడ్డ వర్గాలు అందరూ కూడా, వెనకబడ్డ వర్గాలు అంటే కూలి పని చేసుకునే వాళ్ళు, రిచ్ చదువుకునే వాళ్ళు, కార్మికులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా బహుజనులు అని చెప్పేసి, ఈ బహుజనులకి న్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి పార్టీని స్థాపించారు కాంచీరామ్ గారు. అదే రీతిగా ఇప్పుడు దాకా కూడా ప్రయాణం చేస్తూ ఉంది. అవినీతి జరిగిన కాడ బహుజన్ సమాజ్ పార్టీ ఉంటుందని, అన్యాయం జరిగిన కాడ బహుజన్ సమాజ్ పార్టీ ఉంటుందని ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలియజేసుకుంటారు. గండేపల్లి శ్రీగీతం విద్యా సంస్థలో సాంప్రదాయబద్ధంగా చిన్నారుల సమక్షంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరగడం చాలా సంతోషం అంటూ శ్రీగీతం విద్యా సంస్థల అధినేత విఎస్పి చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. చిన్నారులు భోగిమంట చుట్టూ నృత్యాలు చేస్తూ కోలాటమాడుతూ ఆనందంగా సంక్రాంతి వేడుకలు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీగీతం విద్యా సంస్థల అధినేత చౌదరి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి సాంప్రదాయ పండుగలైన సంక్రాంతి తదితర పండుగలపైన ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే తమ విద్యా సంస్థ ఆవరణలో సంక్రాంతి వేడుకలు నిర్వహించామని చెప్పారు. హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులందరూ పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మచ్చలేదు నీకు విలరక్షణీవే మాకు వందనాలు గైకొనమా సుందర రఘురామా.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18వ మహాసభలో రాజమండ్రిలోని అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం రైతు మహా ప్రదర్శన మున్సిపల్ స్టేడియం నుంచి శ్యామలా సెంటర్ మీదుగా డీలక్స్ సెంటర్, విజయ్ థియేటర్ రోడ్డు, గోదావరి గట్టు మీదుగా రివర్ బే రిసార్ట్స్ ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించారు. ఈ ప్రదర్శనలోని రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన వేలాది మంది రైతులు కదం తొక్కారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన నినదించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి చేస్తున్న అన్యాయంపైన గళం విప్పారు. రైతుల ఐక్యతపైన హేళన చేస్తున్న ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఢిల్లీ రైతు ఉద్యమ స్ఫూర్తితో సమస్యల పోరాటాలకు సిద్ధపడతామని ప్రతిమాపున్నారు. రైతుల నటి విరిచి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తాము అంటూ హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న మహిళా రైతులు ఆకర్షణగా నిలిచారు. మహాప్రదర్శన అగ్రభాగాన ఏఐకేఎస్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నడవగా వారిని అనుసరిస్తూ వందలాది మంది రైతులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మూసివేసిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల మల్లికార్జునరావు బాబ్జీ ఆధ్వర్యంలో ప్రతివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడారు. ఉన్నమట్ల అప్పారావు గారి మనుమడు డాక్టర్ ఉన్నమట్ల రాజేష్ గారు, శ్రీమతి రచిత నాగ పద్మిని దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలోని గోరెల శ్రీధర్, పద్మనాభిని మురళి, ముప్పుడి రమేష్, పస్లపూడి రాంబాబు, అంబటి వాసు, ముత్యాల శ్రీనివాస్, బుజ్జి, దళాయి తిరుమలరావు, మెరుపు సంతోష్రావు, ఖాదర్ షరీఫ్, కేఎస్ఎన్ రాజు, షేక్ హాజీ, బి రామకృష్ణ, షేక్ ఇమానిషా, ఎండి షకీల్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నమట్ల అప్పారావు గారి మనవడు ఉన్నమట్ల రాజేష్ గారు, ఆయన ప్రతి నెల ఒక వారం కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆయనని, ఆయన కుటుంబాన్ని భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఆశీర్వదించాలని, ఈ పేద ప్రజల ఆశీర్వచనాలతో మరింత వృద్ధిలోకి ఆ కుటుంబం వెళ్ళాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ ఎత్తేయడంతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నిన్నో మొన్న ఆటో డ్రైవర్లు చెప్పారు, ఏమంటే ఇప్పుడు మీరు ఈ ఫ్రీ బస్ పాస్ పెడుతున్నారు మీ వాళ్ళు, మేము గతంలో అన్నా క్యాంటీన్ ఉంటే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్కి, అలాగే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు, ఈ 2 పోయిన పరిస్థితి. మరి మేము ప్యాసింజర్ల దగ్గరే డబ్బులు వసూలు చేసుకుని ఇలా చేస్తున్నాం, ఇప్పుడేమో ఏదో చేస్తారంటున్నారని వాపోయారు. అంటే అన్నా క్యాంటీన్ అంటే అంత ప్రాచుర్యం కలిగిన వ్యవస్థలని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మంచి పనులంటే ఆయన గిట్టుబాటు కిట్టే మరి పరిస్థితి లేదు. ఆయన ఎంతసేపు పగ సాధించే తత్వంతో తప్పితే ప్రజాభిమానం చూరగొనే విధంగా పరిపాలన చేయడం లేదన్న విషయం అందరికీ కూడా తెలుసు. ఎక్కడున్న రాక్షసుడు కూడా అదే పరిస్థితుల్లో వ్యవహరిస్తున్న సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. రానున్న రోజుల్లో ఇక్కడ ఏదైతే 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయో, అలాగే పెంటపాడులో ఒక అన్నా క్యాంటీన్ ఉందో, ఈ 4 కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే పునఃప్రారంభించి పేదల ప్రజల ఆకలిని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వం ద్వారా తీరుస్తారని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, రానున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి తెలియజేస్తూ మీకు సెలవు. హిందూ డిక్లరేషన్ డిమాండ్ ఏ రాజకీయ పార్టీ అయితే గౌరవించి మద్దతు తెలుపుతుందో ఆ పార్టీకి రాబోయే ఎన్నికల్లో హిందూ ధార్మిక పరిషత్ మద్దతు తెలుపుతుంది అంటూ విశాఖపట్నంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షులు బుద్ధరాజు శివాజీ వెల్లడించారు. ఈ సందర్భంగా పరిషత్ నాయకులు మాట్లాడుతూ హిందూ దేవాలయాలను దేవాదాయ శాఖ నుంచి దశలవారీగా విముక్తి చేయాలని అన్నారు. అదేవిధంగా హిందూ ఆలయాల ఆస్తులను, భూములను తిరుమల తిరుపతి వ్యవస్థను సమాచార హక్కు చట్టంలోకి తీసుకురావాలని కోరారు. ఈ విధంగా పలు డిమాండ్లు చేశారు. ఈ కార్యక్రమంలోని పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణ ప్రసాద్, సంస్థ గౌరవ అధ్యక్షుడు ఐవైఆర్ కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ఆధ్యాత్మిక ప్రముఖులు హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
దానం రీత్యాయితే అవనివ్వండి, వాళ్ళ సత్సంకల్పం అయితే అవనివ్వండి, చాలా ఆలయాలు నిర్మించారు. వాటి తాలూకా ఆదాయాల్ని పక్కదారి పండిస్తున్నారు అని చెప్పేసి దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రైమ్ పాయింట్ అయితే ఉంది. అందరికి అవసరం, ఇందులో అందరూ కలిసి ఉండి కావాలండి. మనం అలాగే అభిలాగా మనం అందరం కలిసి ఉంటే డిఫరెంట్ అవుతుంది. శివాజీ గారు ఎప్పుడు ఉంటుందండి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.